హైదరాబాద్లోని ఉప్పల్లో దారుణ ఘటన జరిగింది. గాంధీ బొమ్మ వెనుక ఉన్న హనుమాసాయి కాలనీలో తెల్లవారుజామున తండ్రి కొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. తండ్రి నరసింహమూర్తి, కుమారుడు శ్రీనివాసరావును దుండగులు చంపేశారు. గొడ్డలితో తండ్రిపై దాడి చేస్తుండగా కుమారుడు అడ్డు రావడంతో ఇద్దరిని అత్యంత పాశవికంగా హతమార్చారు. ఘటన సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వెంటనే బృందాలుగా విడిపోయి సమీపంలోని పలు కాలనీలు, ప్రదేశాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్తి కోసం బంధువులే హత్య చేయించి ఉంటారని అనుమానిస్తున్నారు. చెప్పండి అక్కడ అంతమంది అమ్మా ఆస్తి తగదలే ఉన్నట్టునే అండి. మా తమ్ముడు 3 నెలల క్రిందనే వచ్చాడండి. వాడు చనిపోవడానికి వచ్చినట్టున్నాడు. వాడు నా తమ్ముడు మటర్ కారణం ఆస్తి తగాదాలు ఉన్నాయండి. ఆస్తి తగాదాలు కోర్టులో కేసులు నడుస్తున్నాయి. వాళ్ళు ఫస్ట్ టైం అటెంప్ట్ చేశారు. ఇది సెకండ్ అటెంప్ట్. వాళ్ళు ఫస్ట్ టైం ఆ పోయినప్పుడు వినండి. ఇది కేవలం మా అత్తయ్య వాళ్ళు, మా అత్తయ్య కొడుకు, మా బాబాయ్ కొడుకు, మా బాబాయ్ దీంట్లో ఇన్వాల్వ్ అయింది ఉన్న అన్నమాట. ఓకే, నేను ఎదురుస్తున్నాం. అప్పటికి నేను మేల్కల్నే ఉన్నా. అప్పుడు వచ్చింది, బాగా పెద్దగా శబ్దం వచ్చింది. కేకలు రాగానే నేను బాల్కన్లోకి వచ్చినాను. బాల్కన్లోకి వచ్చినాక కొంచెం సేపట్లోనే ఒకడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రెండోది కూడా కొంచెం సేపు శబ్దం రాగానే శబ్దం ఆగిపోయింది. ఇంకా పంపిణీ ఖచ్చితో కోసినట్టు కూడా ఆయన మొత్తుకున్న సౌండ్ కూడా వినొచ్చింది. ఇంకా ఆ తర్వాత చిన్న కొడుకుని కొట్టంగానే డౌన్ ఉండేసరికి గాలి పడగానే చాటుతోటి కొట్టి ముంగటోడు పోయిన ఒక నిమిషం సేపట్లో వీళ్ళు కూడా పడాలి. వాళ్ళ ఏజెంట్ వాళ్ళకి పార్టీ చచ్చిపోయింది. పార్టీ అంటే ఎంతమంది వచ్చారు? 2